జగిత్యాల జిల్లాలో గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. యువతే టార్గెట్గా అమ్మకాలు జరుగుతున్నాయి. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నా గంజాయి వాడకం ఆగడం లేదు. గత కొన్ని రోజుల నుండి గంజాయి విక్రయించే వారిని పదుల సంఖ్యలో అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా గంజాయి రవాణా చేస్తున్న 3 నిందితులను పట్టుకున్నారు. జిల్లాలో గంజాయి క్రయ విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామంటోన్న జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా మైనర్లనే మాత్రం టార్గెట్ చేసి గంజాయి విక్రయాలు అయితే జోరుగా కొనసాగుతున్నాయి. ఇదే విషయంపై జిల్లా ఎస్పీ గారు మనతో పాటు ఉన్నారు. అయితే గంజాయి విక్రయాల పట్ల ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, వాళ్ళ మీద ఎలాంటి కేసులు బుక్ చేయబోతున్నారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. సో ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ మన జిల్లాకి కూడా నడుస్తుంది. సో ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ ఈ చాలా స్ట్రింజెంట్ మెజర్ తీసుకుంటున్నారు ఈ మినాస్కి రిమూవ్ చేయడానికి. సో మన తరఫు నుంచి కూడా వీఆర్ వర్కింగ్ బోత్ ఇన్ డిమాండ్ అండ్ సప్లై సైడ్. సో అదే భాగంగా వీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ అమంగ్ ది ఎడ్యుకేషనల్ అమంగ్ ది స్టూడెంట్స్ ఇన్ గోయింగ్ విజిటింగ్ దేర్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అండ్ స్కూల్స్ ఆల్సో. సో నేను కూడా స్వయంగా వెళ్ళి 2-3 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాను. ఇంకా మనం విలేజెస్లో కూడా వెళ్ళి అక్కడ యూత్ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నాము అండ్ అక్కడ కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాము ఈ డ్రగ్ మినాస్ గురించి. దీనికి ఇంపాక్ట్ ఏంటి ఏమవుతుంది లైఫ్లో, దీంతో ఎట్లా మన సొసైటీ ఖరాబ్ అవుతుంది, ఇవన్నీ మనం అక్కడ చెప్తున్నాము వాళ్ళకి. ఇంకా ఈ మనకి దీనికి రిమూవ్ చేయడానికి, ఈ డ్రగ్స్ మినాస్ మనకి సొసైటీతో రిమూవ్ చేయడానికి కమ్యూనిటీ సపోర్ట్ చాలా అవసరం పడుతుంది. ఫర్ దాట్ వీఆర్ క్రియేటింగ్ యాంటీ డ్రగ్ కమిటీ. దీంట్లో వీఆర్ రిక్వెస్టింగ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆల్సో టు పార్టిసిపేట్ ఇన్ దాట్. దీంట్లో వాళ్ళు దే కెన్ మేక్ అ కమిటీ బై గ్రూప్ ఆఫ్ సమ్ పేరెంట్స్, టీచర్స్, నాన్ ఫ్యాకల్టీస్, స్టాఫ్ అండ్ సమ్ స్టూడెంట్స్ ఇన్ దట్ కమిటీ. సో దట్ వాళ్ళు కూడా ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయొచ్చు అండ్ మనతోని కూడా వాళ్ళు దే కెన్ ఇంటరాక్ట్ అస్ అండ్ టేక్ అవర్ సపోర్ట్ ఆల్సో. ఇదే రిగార్డింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఆల్సో మన తరఫు నుంచి ఒక స్పెషల్ టీమ్ ది ఎన్ఫోర్స్మెంట్ కోసం వర్క్ చేస్తుంది. సో వీల్ హ్యావ్ ఆల్ ఐజ్ ఆన్ all those who are previously involved also in these cases and who are newcomer in these cases. We are watching over them and definitely we'll able to clean the drugs from this district. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా డ్రగ్స్ అనేది, గంజాయి అనేది అలవాటుగా మారిపోయింది. అయితే మీరు ఎన్ని కేసులు బుక్ చేసినా, ఎంతమందిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఇదే విధంగా కొనసాగుతూనే ఉన్నది. అయితే దీని పట్ల గ్రామాలలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గ్రామంలో కూడా యాజ్ అవర్ ఫంక్షన్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్స్ మనకి విలేజ్ విజిట్ కూడా ఒక ఇంపార్టెంట్ మనకి బాధ్యత ఉంది. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు విజిట్ విలేజెస్ అండ్ అక్కడ కూడా మన పోలీస్ సర్వీస్ మనం ఇవ్వాలి. సో ఇదే భాగంగా మనం అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాము. అది ఇన్స్ట్రక్షన్ మనకు మన చీఫ్ ఆఫీస్ నుంచి కూడా వచ్చింది. అదే ఇన్ఫర్మేషన్ మన కింద స్థాయి పోలీస్ సిబ్బందులు అండ్ మన SHOస్కి కూడా ఇచ్చాము. వాళ్ళు కూడా ప్రతి ఊరు వెళ్ళి అక్కడ టౌన్లో ఇక్కడ మన ఇక్కడ సబ్ డివిజన్ ఏరియా టౌన్లో వార్డ్స్లో అన్ని ప్లేస్ వెళ్ళి అక్కడ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ it is giving some positive result and from the society also we are getting good feedback regarding this. We'll definitely able to achieve with the cooperation of the society and especially the media persons. అయితే మనం చూసుకున్నట్టయితే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూళ్ళలో కానీ ఇటు కాలేజీలలో కానీ నిర్వహిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ గంజాయి పట్ల దూరంగా ఉంటే బాగుంటుంది, లేని ఇట్లా కఠిన శిక్షలు వేయబడను అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎవరైతే గంజాయి విక్రయిస్తున్నారో, ఎవరైతే గంజాయి అలవాటు పడిపోయి ఉన్నారో వారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకోబడుతుంది. అదేవిధంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రజల విషయంలో కూడా ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్కైనా మేము సిద్ధమే. అదేవిధంగా ఎక్కడైనా గంజాయి అమ్మినా కొన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి తెలియజేశారు. అయితే గంజాయి విషయంలో జగిత్యాల పోలీసులు మాత్రం ఉక్కుపాదం ముపారని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్.